మీరు ముగ్గురు బ్రదర్స్ అసలు ఏంటి మందు కొట్టారంట, నాన్ వెజ్ తినారంట? నేను నాన్ వెజ్ తినమని మేము చెప్పాము. మీరు అన్నీ మీరు డైలాగ్ ఫ్లోలో లెక్కెట్టేసుకోండి. సరే, నాన్ వెజ్ తింటారా? ఓకే. లేదు, నాన్ వెజ్ తింటా ఉన్నాయి. కాకపోతే వీక్లో 4 days తినము, 3 days తింటాం. మళ్ళీ కార్తీక మాసం, ఈ ధనుర్మాసం, శ్రావణ మాసం, నవరాత్రులు, వినాయక నవరాత్రులు, మందు అలవాటు లేకుండా ఇండస్ట్రీలో ఎలా ఉన్నావు? అంటే ఇండస్ట్రీకి రాకముందు నుంచి నాకు ముందు అలవాట్లేదు. సపోజ్ అన్నయ్యకి తెలియకుండా నువ్వు ఇక్కడ తాగావని తెలిసింది అనుకోండి ఓంకార్ గారికి. సరే, 100% తాగావని తెలిసింది. 100% తాగాడంటే 200% నమ్మడాన్నే. అంత నమ్మకం నేనంటే అస్సలు. అప్పటికే జోకులు వేస్తుంటారు ప్రిన్స్ గారు కానీ, ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్లకు అన్నయ్య వచ్చినప్పుడు ఏరా మనం తాగేవాటి కదా అంటుంటారు. నన్ను అంటే ఊరే నన్ను ఎందుకు బుక్ చేస్తారు అంటే సరదాగా. అంటే తెలుసు అసలు ఆ డ్రింక్ కానీ అలవాటు లేదన్న. చాలామంది అన్నారు ఈ మాట. కనీసం బీరు కూడా తాగవా? అసలు ఎలా సాధ్యం అన్న? మందు, సిగరెట్, అమ్మాయి అలవాటు లేకుండా అది ఎందుకు సాధ్యం కాదు ఉండడం అన్నది ఎలా? నేను వచ్చింది సంవత్సరం అయింది, కరెక్ట్గా 2-3 సినిమాలు చేశాను. దీనికి ముందుకి ఏంటన్నా లింక్? అంటే ముందు లేకపోతే బతకలేరు అన్నట్టుగా మీరు క్వశ్చన్లు వేస్తే ఏం చెప్పారు? ఒక్కరి పేరు చెప్పు నాకు. మందు అలవాటు లేదు, వెంకటేష్ గారు. సిగరెట్ అలవాటు లేదు, సురేష్ బాబు గారు. 2 చెప్పా. వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు. నిజంగా ఈ విషయం చెప్పాలన్న, నాకు జీనియస్ సినిమా షూటింగ్ చేసేటప్పుడు బ్రహ్మానందం గారు ఇచ్చిన కాంప్లిమెంట్ ఇది. నేను ఈ మాట చెప్తాను. బ్రహ్మానందం గారు చెప్పారు, ఓంకార్ నిన్ను అశ్విన్ని చూస్తుంటే నాకు 25 ఏళ్ళ క్రితం సురేష్ బాబుని, వెంకటేష్ బాబుని చూస్తున్నట్టు అనిపిస్తుంది అన్నారు. బా అనిపించింది. ఏం కావాలన్న అంటే అదే మాట అన్నారు ఆయన. ముందు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు అంట. నేను ఈ మాట వెంకటేష్ గారికి కూడా చెప్పాను. నాకు రాజుగారికి చేరు వస్తారు, కలుస్తారు, అంతే. చిన్న థమ్స్అప్ లాంటిది ఏదైనా తీసుకుని వెళ్ళిపోతుంటారు. అంటే నేను విన్నా, నేను చూశాను. నేను ఈ మాట ఆయనకు కూడా చెప్పా. వీఆర్ లైక్ సేమ్ సార్, ఇలాగే మీలాగే ఉంటాం సార్ అని చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ఏం లేదు, ఉన్నారనే చాలామంది ఉన్నారు. నాకు తెలిసి 2 పేర్లు చెప్పాను, ఇంకా బోలెంతమంది ఉన్నారు. అంటే అసలకే ఇండస్ట్రీలో వాళ్ళకంటే పిల్లనివ్వట్లేదు. మీరు ఇలాంటివి చెప్పండి, అసలు రాను కూడా రారు. రిక్షా వాడికి, ఆటో వాళ్ళకి కూడా సంబంధం కాదు. నేను చెప్తున్నా, సంబంధం అంటే ఓకే అని ఇస్తున్నారు, కానీ ఇండస్ట్రీ వాళ్ళు అంటే ఎవరు రావట్లేదు అన్న. మీరు అన్నీ ఇప్పుడు ఇలాంటివి పెట్టండి. మీరు కానీ అసలు హీరో అవుదామని కాదుగా, అసలు సీసీఎల్లో ఆడడానికి హీరో అయ్యావని విన్నాను. అలా అనద్దన్న, ఇప్పుడు సీసీఎల్లో లాపేస్తారు రండి. ఇలాంటి క్వశ్చన్లే మాకు. అంటే సెలబ్రిటీ క్రికెట్ మ్యాచెస్ ఆడాలని నాకు ఇష్టం. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు కెప్టెన్స్గా ఉన్నప్పుడు మ్యాచెస్ జరిగేటప్పుడు టీవీలు చూసేటప్పుడు మాకు ఇష్టం. అది ఆడాలి, అందులోకి వెళ్ళాలి. నాకు క్రికెట్ అంటే ఇష్టం.